మహాకుంభాభిషేకంలో భాగంగా 6వ తేదీ మహాశక్తి యంత్రేశ్వరి యొక్క ప్రతిష్ట, మేధాదక్షిణామూర్తి యొక్క ప్రతిష్ట. మేధాదక్షిణామూర్తి అందరికీ తెలుసు. ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉత్తరం దిక్కులో కూర్చుంటారు. అంటే ఆయన కూర్చున్నటువంటి వెనక ఉత్తరం ఉంటుంది, ఆయన ముందు భాగమంతా దక్షిణం ఉంటుంది. అంటే మనము ఏ దేవాలయానికి వెళ్ళినా ఇలా ఉండదు, ఒక్క దక్షిణామూర్తి దగ్గరే. అంటే అర్థం ఏంటనంటే ఆయన యముణ్ణి శాసిస్తుంటాడు, మనమేమో ఉత్తరం దిక్కుకు చూస్తాం. ఆయన్ని చూస్తూ ఉత్తరం తరింపజేయడానికి జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి ఆది గురు రూపము దక్షిణామూర్తి. అందుకే వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ ఛేదదక్షం నమామి అని దక్షిణామూర్తి గురించి చాలా వైభవంగా ఆదిశంకరుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పడమే కాదు, దక్షిణామూర్తి యొక్క ప్రస్తావన పురాణాల్లో వాటిల్లో ఒక దివ్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆది గురువుగా మనందరికీ కూడా జ్ఞాన భిక్షను పెట్టినటువంటి ఒక దివ్యమైనటువంటి తేజపుంజం. ఆ ప్రతిష్ట మనకు శ్రీపీఠంలో జరగబోతుంది. ఇకపోతే మహాశక్తి యంత్రేశ్వరి అనేటువంటి ప్రతిష్ట కూడా జరుగుతుంది. అంటే అక్కడ దైవము యంత్రమే. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలో ప్రతిష్ఠించి అది చాలా రహస్యంగా కొంతమంది మాత్రమే వెళ్ళేలాగా పెట్టినటువంటి ప్రదేశం, అందరికీ తెలియదు కూడా. ఇప్పుడు మరలా అన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ మహాశక్తి యంత్రేశ్వరి అనేటువంటిది యంత్ర రూపంలో ఉండే ఆ మహాశక్తి ఆ అక్షరములు లిఖించి యంత్రము తయారు చేసి దాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. అది శ్రీపీఠంలో మనకు భారతదేశానికే ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా పరిఢవిల్లిపోతుంది. ఇది ఒక మహాశక్తిని ప్రసరింపజేసే ఒక క్షేత్రం. అది ప్రతిష్ఠ అయిన తర్వాత దానిని కేవలం శనివారం నాడు మాత్రమే భక్తులకి తెరిచి ఉంచుతాం. మిగతా రోజుల్లో భక్తులకి దర్శనానికి అవకాశం ఉండదు. కేవలం అనుష్ఠానం జరుగుతుంది, అక్కడ నివేదన జరుగుతుంది, బలి ప్రదానం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. బలి అనంటే మళ్ళీ జంతు బలి కాదు, నారికేళ్లంతో నిమ్మకాయలతోటి వీటితోటి గుమ్మడికాయతోటి బలి ఉంటుంది. ఒక్క శనివారం నాడు ఆ మహాశక్తి యంత్రేశ్వరిని తెరిచి సమస్తమైన భక్తులకి అనుగ్రహాన్ని కల్పించే దివ్య దర్శనం ఆ రోజు ఉంటుంది. ఆ రోజు భక్తులు అక్కడ సమర్పించగలిగింది ఏంటనంటే నారికేళం, కొబ్బరికాయ. అదే బలి, అమ్మవారికి ఇష్టం. ఎన్ని కొబ్బరికాయలు అలాగా విచ్ఛిన్నమై అక్కడ బలి ప్రదానం అవుతూ ఉంటుందో అంత సారము, అంత శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటుంది అనేది ప్రతీతి.